కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభం. 4వ తేదీ మార్చి మాసము 2026 సంవత్సరం. రేపు 5వ తేదీ మరి మనకి రాత్రంతా ప్రార్థన బలారాధన, 6వ తేదీ బలారాధన మనకి యథావిధిగా జరుగుతుంది. శిలువ శ్రమణ ధ్యానంలో ఉన్న మనకి ఈరోజు దేవుని యొక్క గొప్ప వాగ్దానము, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ విషయం. మనందరికీ తెలిసిన వాక్యమే. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఏ విషయంలో దీనత్వం దేవుడు కోరుకుంటున్నాడు? ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. అంటే ఇక్కడ 2 పాయింట్లు మనకిస్తున్నాడు. ధన్యులు ఎవరిది? పరలోక రాజ్యం. అయితే ధన్యతలు ఇంతకు ముందు కూడా మనం నేర్చుకున్నాం. ఆటిట్యూడ్, గ్రాటిట్యూడ్, బీ ఆటిట్యూడ్ అంటే బీటిట్యూడ్స్ అంటారు ధన్యతలు. మకారియోస్, ఈ పదము ధన్యుడు అన్న పదముని కొత్త నిబంధనలో 50 సార్లు వాడితే 23 సార్లు ఆ యొక్క మొత్తం మత్తయి సువార్త, లూకా సువార్తల్లో వాడడము, ఆ తర్వాత 7 సార్లు ప్రకటన గ్రంథంలో వాడడము. ఈ విధముగా ఈ ధన్యుడు, ధన్యత అనే పదము వాడబడినట్లు మనం చూడగలుగుతున్నాం. అయితే ఇది చాలా టఫ్ సబ్జెక్ట్. ఎలా నేర్పిస్తే పరలోక రాజ్యం ఎవరిది అని మనం నేర్చుకోగలుగుతాము? వెళ్ళే ముందు ఇంగ్లీష్లో ఎందుకు చదువుతున్నాం ఈరోజు మళ్ళీ అర్థమవుతుంది. మొత్తము అన్ని వెర్షన్స్ రాసింది బ్లెస్డ్ ఆర్ పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దిస్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ ద హెవెన్. ఇలాగే రాస్తారు. అంటే ఆత్మ విషయంలో దీనులైన వారిదే ధన్యులు. అంటే పూర్ అన్నారు, అంటే పేదవాడు, దరిద్రుడు. అయితే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఒకటే ఎలా రాశారంటే మాథ్యూ చాప్టర్ 5:3, గాడ్ బ్లెసెస్ దోస్ హూ ఆర్ పూర్ అండ్ రియలైజ్ దేర్ నీడ్ ఫర్ హిమ్. అంటే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే ఎవరైతే దీనత్వం కలిగి దేవుని యొక్క అవసరాన్ని గుర్తించగలుగుతారో, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈస్ దిస్, పరలోక రాజ్యము అటువంటి వారిది. అయితే ఈ వాక్యము ఎలా మనం నేర్చుకోవచ్చు అని ఎంతగానో ధ్యానం చేసినప్పటికీ మనము సింపుల్గా నేర్చుకోవడానికి ఒక విషయము ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు ఒక చిన్నవాడిని ఎత్తిపెట్టుకుని, ఈ చిన్న పిల్లవాడి లాగా ఎవరు ఉంటారో వారిదే పరలోక రాజ్యం అని చాలాసార్లు చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాం. అంటే పరలోక రాజ్యము ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడినట్లు మనము పదే పదే నేర్చుకుంటున్నాం, వింటున్నాం. అంటే 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి మానవ రాజ్యము, 2 దేవుని రాజ్యం. ఈ మానవుల రాజ్యంలో ఉన్న చట్టం వేరే, దేవుని రాజ్యంలో ఉన్న చట్టం వేరే. మానవుల రాజ్యం మీద మానవుల చేత ఎన్నిక చేయబడిన అధికారి ఉంటాడు, అధికారము. అయితే ఇక్కడ పరలోక రాజ్యంలో దేవుని యొక్క అధికారము ఉంటుంది. ఇవి 2 అధికారాలు 2 సూచనలు చూపిస్తుంది. అంటే ఇది మానవ రాజ్యము అనేది మెటీరియల్, లేకపోతే మ్యాటర్, లేకపోతే కార్నల్ మ్యాన్, ఇది స్పిరిచువల్ మ్యాన్. అంటే ఇది శారీరక స్వభావము, ఇది ఆత్మీయ స్వభావము. ఇవి 2 మనము ఎలాగా పొత్తు కుదర్చొచ్చు? ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, ఇప్పుడు దేవుని రాజ్యమునకు కావలసిన గుణగణాలు, మానవ రాజ్యంలో బ్రతకడానికి కావలసిన, అంటే ఇది లౌకిక ఆత్మ, ఇది దేవుని ఆత్మ. ఇప్పుడు ఈ రెండింటిని మనము ఎలాగ అర్థం చేసుకోవచ్చు? అసలు ఈ పూర్ లేకపోతే దీనుడు అన్నదాన్ని గ్రీక్ పదం ఏం రాశారు అని చూసినప్పుడు బెగ్గర్ అని రాయబడింది. బెగ్గర్ అంటే యాచించేవాడు, అడుక్కునేవాడు. అంటే అడుక్కునే వాడి యొక్క స్వభావమా? అంటే నిజంగా దరిద్రం అంటే అలా ఉండాలా? అంటే అంత దరిద్రంలోనే ఉంటేనే పరలోక రాజ్యం వస్తుందా? ఓకే, ఇలా ఆలోచించేద్దాం. మరి ధనవంతుడు లాజరు కదా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. లూకా సువార్త 16:19 నుంచి మనం చూసినప్పుడు ఈ ఇద్దరి కదా, అంటే ఇటు ధనవంతుడు, ఇటు లాజరు బహుదరిద్రుడు. ఈ ధనవంతుడు తన జీవిత కాలము సంతోషముగా తనకిష్టమైనట్లుగా బ్రతికాడు. అయితే అతని గుమ్మము వాకిటనే ఈ దరిద్రుడు అతని అంటే బల్లమించి పడే రొట్టె ముక్కలు ఏరుకుని తిన్నాడు అని చెప్పి పైపెచ్చు ఆ కురుపులని పురుగులు నాకిని అని చెప్పి కుక్కలు, అంటే అంత భయంకరమైన స్థితి. ఉదాహరణకి యోబు గొప్ప
గొప్ప ధనవంతుడైనప్పటికీ యోబుని ఈ యొక్క దరిద్రుడు లాంటి స్థితికి తీసుకెళ్ళాడు. అయితే ఈ దరిద్రుడి పేరు చెప్పబడుతుంది లాజరు అని. అయితే యోహాను సువార్త 11లో ఉన్న లాజరు కాదు. అయితే వీళ్ళిద్దరూ చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఈ లాజర్ని అబ్రహాము రొమ్మున ఆనుకునడానికి తీసుకెళ్ళినట్టు, అంటే యేసుప్రభు వారు వారికి అర్థమయ్యే విధానంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ, అయితే ఈ ధనవంతుణ్ణి నిత్య నాశనంలోనికి, ఆ యొక్క పాతాళంలోనికి, హేడెస్ టాటర్స్ ఉంటాయి కదా, అక్కడికి తీసుకెళ్ళినట్టు చెప్తున్నాడు. అయితే ఇతను ఆ దాహంతో అలమటించిపోతూ, అబ్రహామా ఆ లాజర్ని పంపించు, కొంచెము నాకు నీళ్ళనిస్తాడు అని చెప్పితే, ఇద్దరి మధ్య అగాధం ఉంది, నీ జీవిత కాలం మటుకు నీవు సుఖముగా నీకు ఇష్టమైనట్లుగా అంటే దేవుడు ఆ విధంగా ఇస్తాడా? అంటే ఇప్పుడు మరి ధనవంతుడికి ఎందుకు దేవుడు గుణం ఇవ్వలేదు అని ఆలోచన చేస్తే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరట సులభం. అంటే అంటే ధనవంతుడు అంటే దేవునికి ఇష్టం లేదా? మరి అబ్రహాము గొప్ప ధనవంతుడు కదా, మరి ఎలా చూడగలము? అంటే ధనవంతుడు దరిద్రుడు ఈ ఇద్దరిలో ఓకే. యాకోబు గారు ఏమంటున్నారంటే, యాకోబు 2:5, ఇక్కడ 2వ అధ్యాయంలో ధనవంతుడు వస్తే మీరు ముందు కూర్చోబెడతారు, దరిద్రుడు వస్తే వారిని పట్టించుకోరు అని చెబుతూ ఈ 2:5లో అంటాడు, నా ప్రియ సహోదరులారా ఆలోచించుడి, ఈ లోక విషయంలో దరిద్రుడైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా. అదేంటి అంటే దరిద్రుడైన వాడే విశ్వాసమందు భాగ్యవంతుడా? తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్న డైరెక్ట్ స్టేట్మెంట్ చెప్తున్నాడు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసుగా. అంటే ఇక్కడ ఏ ఈక్వేషన్ లోకి మనం వెళ్ళొచ్చు ఇప్పుడు? సో సింపుల్. ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఒకే ఒక్క మాటలో దేవుడు నివసించే స్థలము కోరుకుంటున్నాడు. ఆ నివసించే స్థలము, ఆ హృదయము ఎలా ఉండాలంట? యెషయా 57:15 నేను పదే నేర్పిస్తుంది. మహాగణుడు, మహా ఉన్నతమైన వాడు, పరిశుద్ధుడు అనబడేవాడు, నిత్య నివాసి, నిత్యము నివసించేవాడు. ఏమని చెప్తున్నాడు? మహో ఉన్నతమైన పరిశుద్ధ స్థలంలో నేను నివసించేవాడు. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయడు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయడు, వినయము గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద నివసించున్నాను. ఆయన నివసించే స్థలమే పరలోక రాజ్యం. ఇప్పుడు ఆయన నివసించే స్థలము అంటే ఆయన ఎవరిని గమనించడానికి ప్రయత్నిస్తున్నాడు? ఆయన ఎవరి మీద దృష్టి కేంద్రీకృతం చేస్తున్నాడు? విరిగిన హృదయము గల వారికి యెహోవా సమీపంగా ఉంటాడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షిస్తాడు. కీర్తన 34:18. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనము ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు? ఒక సింపుల్ గా మాట్లాడితే, మరి దీన మనస్సు అంటే ఏంటి అంటే, పేతురు గారు చెప్తున్నారు, ఏమంటున్నారంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, ప్రధాన కాపరి మీకు వాడబారని మహిమ కిరీటం, ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ. అంటే ఎప్పుడైతే మహిమ ఈ మట్టికి ఇవ్వబడుతుందో, ఈ మహిమను తాకట్టు పెట్టేసిన మట్టి నుంచి వెళ్ళ ఆదాము మట్టి స్వభావం అయిపోయాడో, తిరిగి కడపటి ఆదాము మహిమ కిరీటం ఇవ్వాలి అంటే, ఒకటి, మీరు పెద్దలకు లోబడి ఉండండి, ఎదుటి వాని ఎళ్ళ దీన మనసు అను వస్త్రము ధరించుకుని అలంకరించుకున్నది. ఎందుకని? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కృపని ఇవ్వబడుతుంది. ఎలాగా? తగిన సమయమందు దేవుడు హెచ్చించినట్లు ఆయన బలమైన చేతి కింద దీన మనసు. ఇక్కడ మళ్ళా దీన మనసు అంటే ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. దీన మనసు అంటే సింపుల్ ఈక్వేషన్. మళ్ళా ఒకే ఒక్క మాటలో ఇక్కడ సామెతలు 16:19 ఏమంటుందంటే, దీన మనస్సు కలిగిన దీనులతో మీరు స్నేహం చేయండి, గర్విష్ఠులతో స్నేహం చేయవద్దు. అదేంటి అంటే, మనము ఎంచుకుంటున్న సర్కిల్ ఏ విధంగా కీర్తన 1 చెప్తుందో, దుష్టుల ఆలోచన అంటే చాలా మంది ధనవంతులతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. కానీ ఏ రోజునైతే నీ కుమారుడు కుమార్తె గుణవంతులతో ఉంటున్నాడా, ధనవంతులతో ఉంటున్నాడా? ఏ రోజునైతే ధనము అనేది గర్వానికి సూచన అని కాదు, కానీ ధనము నీకు ఎప్పుడూ కూడా ఏమిని ఇవ్వాలి కానీ ఏమి ఇస్తుంది అంటే, ధనము ఎప్పుడూ కూడా అది అంటే సిరి మరియు ఇవి రెండు
అంటే నీవు దేవునికి సిరికి దాసుడు ఏదో ఒక్కదానికి కనుక ఎప్పుడైతే నీ హృదయము ధనమును సంపాదించుకోవడానికి నీవు నీ హృదయంలో ప్లాన్లు చేస్తావో ఆటోమేటిక్ గా ధనము ఏ విధము చేతనైనా సంపాదించడానికి నిన్ను ఈడ్చుకు వెళుతుంది. నకిలీ నోట్లు, నకిలీ ప్రేమలు, ధనాన్ని బట్టే, అవసరాన్ని బట్టే. అయితే మన టాపిక్ అది కాదు. ఎప్పుడైతే నీవు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే, అంటే నీ హృదయము దేన్ని వెతుకుతుందో, దేని మీద నీవు ప్లానింగ్లు వేస్తున్నావో, స్కీములు వేస్తున్నావో, అయ్యో అంటే ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం. అంటే సామెతలు 14:30 మత్సరము ఎముకలకు. అంటే ఏంటి? ఇవి రెండు తేడా ఏంటి? సాత్వికం అంటే ఏంటి? దీనుడంటే ఎవరు? దీనుడంటే ఎవరు అంటే తిరిగి కొట్టలేని వాడు దీనుడు, తిరిగి ఎదిరించలేని వాడు దీనుడు, ఏమి చేయలేని వాడు దీనుడు. అయితే ఇప్పుడు ఈ వాక్యము ఇంకా 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 ఈక్వేషన్ ఎలా నేర్చుకోవచ్చు? 2 డెఫినేషన్స్ మనం నేర్చుకున్నాం. మొట్టమొదటి డెఫినేషన్ ఏంటంటే, ఒకే ఒక్క మాటలో సామెతలు 18:12 చూసినప్పుడు ఘనతకు ముందు వినయం ఉంది. అంటే వినయము ఈజ్వల్ విధేయత ఈజ్వల్ ఘనత. అంటే ఎప్పుడైతే దేవునికి విధేయత చూపిస్తావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అయితే ఇది ఈ విధేయత అనేది ఆపద రాకమునుపు నరుని హృదయము అతిశయపడు. నేను చాలా మందిని చూశాను. ఆపద వచ్చినప్పుడు ఒకలా మాట్లాడతారు, కష్టంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు, అది తీరిన తర్వాత మళ్ళా వాళ్ళ ఒరిజినాలిటీ నేను చూడగలిగాను. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న భావం ఏంటంటే, ఈ యొక్క ఇదే సామెతలు 16-19 ఏమని చెప్పబడుతుంది అనంటే, ఒకే ఒక్క మాటలో నాశనమునకు ముందు గర్వం నడుచును. 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, అహంకారమైన మనస్సు పడిపోవటం. అంటే ఇప్పుడు ఇంకా ఇద్దరు వచ్చారు, గర్విష్ఠులు, వినయ మనస్సు కలవారు. కనుక ఇప్పుడు మనము ఎలాగా మరి దీన మనస్సు అంటే ఏంటి? ఇది కదా మనం నేర్చుకుంటున్నాం. మనం అందరము కూడా చెప్తాం, ఇదేంటండి దేవుడు నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు, ఇన్ని కష్టాలు ఎందుకు పెడుతున్నాడండి? నేను ఆయనే కదా వెతుకుతున్నాను, ఆయన చర్చకొస్తున్నాను, ఆయనకి కరెక్ట్ 100% కరెక్ట్, నువ్వు వస్తున్నావు. ఇప్పుడు ఇలా ఆలోచిద్దాం. ఇప్పుడు యేసు ప్రభు వారు ఉన్నారు. యేసు ప్రభు వారితో శిష్యులు తిన్నారు, తాగారు, నిత్యము ఆయనతో వెళ్ళారు. కానీ అనేక విషయాల్లో యేసు ప్రభు వారి మనసు శిష్యులు కలిగి ఉన్నారా? ఉదాహరణకి తుఫాన్ వస్తుంది, యేసు ప్రభు వారు పడుకుని ఉన్నారు, మేము నశించిపోతున్నామని. అంటే మరి యేసు ప్రభు వారితోనే ఉన్నారు కదా, ప్రభు మాతో ఉన్నాడు, మేము ఎందుకు భయపడతామని ఎవరు ఎందుకు అనుకోలేదు? ఒకటి. రెండవది, వాళ్ళు ఎవరో పిలవలేదు, యేసు ప్రభుని గుర్తించలేదని. ప్రభా, ఆకాశం నుండి అగ్నిని ఏలియా దించినట్టు దించేయమంటావా? మరి పేతురు యేసు ప్రభువారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు కత్తి తీసుకుని మలుపు చెవి తెగ నరికేశాడు కదా. మరి యేసు ప్రభువారు ఎందుకు పదే పదే వాళ్ళకి బ్రేక్లు వేశాడు? అంటే దీన మనస్సు అంటే అర్థం ఏంటంటే, ఇంకా మనము కొద్దిగా నేర్చుకుంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనందరికీ తెలుసు, లోకసువార్త 12:16, ధనవంతుడు భూమి సమృద్ధిగా పండితే, ఓ నా ప్రాణమా తిను తాగు సుఖించి ఇంకా కట్టుకు. అంటే ధనాన్ని కూర్చడానికి ప్రయత్నం చేస్తుంది, అయితే అది ధనము వైపే వెళ్ళిపోతుంది. కనుక సింపుల్ గా అర్థం అవడానికి ఇప్పుడు నేను నేర్పించి ముగిస్తే ఏమంటున్నాడంటే పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5:16, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, మీరు శరీర ఇచ్చను నెరవేర్చండి. ఇప్పుడు శరీరానుసారము ఆత్మానుసారం, కార్నల్ మ్యాన్, స్పిరిచువల్ మ్యాన్, వీరిద్దరికి ఏంటంట? శరీరము ఆత్మకి, ఆత్మ శరీరమునకు విరోధము. అంటే ఇప్పుడు ఇవి రెండు పొత్తు కుదరవు. కనుక ఒకదానికి ఒకటి వ్యతిరేకం. అంటే వెలుగుంటే చీకటి ఉండదు, మంచి ఉంటే చెడు ఉండదు, నీవు తెల్లవాడివైతే నల్లవాడివి అనరు, పొట్టివాడివైతే పొడుగువాడు. అంటే ఇవి రెండు వ్యతిరేక స్వభావం, రెండు కలిపి ఒకదాని. మరి యాకోబు గారు 3వ అధ్యాయంలో చెప్తా ఉంటారు కదా, ఒకే నోటి నుండి శాపవచనము స్తుతివచనము ఎలా వస్తుంది? రావు కదా. కనుక ఒకే ఆ యొక్క జల నుంచి ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు రావు కదా, ఏదో ఒక్క నీళ్ళే వస్తాయి. కాబట్టి ఏమంటున్నాడు? మీరు ఏమి చేయాలనుకుంటారో దాన్ని చేయకుండా మీకు బేకపడతాయి. అంటే ఆత్మ చేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనేరవారు. శరీర కార్యములు అంటే ఏంటి మరి చెప్పాలి కదా. క్యారెక్టరిస్టిక్స్, జారత్వము, అపవిత్రత, కాముకత్వము ఇక్కడ చెప్పబడుతున్నాయి. అయితే మరి అవి మనకెందుకు? ఆత్మ ఫలములు ఏవనగా
ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. అంటే ఇప్పుడు ఎలాగా మనం నేర్చుకోవచ్చు? సో సింపుల్. చాలా విషయాల్లో దేవుడు చెప్తుంటాడు, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలిమిలో. ఎందుకు ఇబ్బందులు వస్తాయంటే, నిజంగా ఈ పూర్ అనేది ఫైనాన్షియల్లీ, ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాడో నిజంగా ఈ దరిద్రం గుండా నడిపిస్తాడు. ఇది సత్యం. ఎంత భయంకరమైన దరిద్రం అంటే తట్టుకోలేము. కుమిలి కుమిలి ఏడ్చినా కూడా, విరిగి నలిగినా కూడా, ఒక్క మాటలో చెప్పిన, ఇశ్రాయేలీలను ఆ దాస్యత్వం నుంచి, ఐగుప్తు నుంచి వాగ్దాన దేశంలోకి నడిపించే విషయంలో 40 సంవత్సరాలు దేవుడు నేను పోషించే దేవుడను, నిన్ను నడిపించే దేవుడను. నీకు దాహం వేస్తుందా? నన్నడు. నీకు ఆకలేస్తుందా? నన్నడు. నీకేం కావాలో నన్నడు. నీవు నా మీద ఆయన మీద ఆధారపడి, ఆ మనసు దేవుని మనసు. మాకు కావలసిన అందిన ఆహారము నేడు మాకు దయచేయి. మీ పరలోకపు తండ్రికి మీకు ముందుగా ఏమి అవసరమైనవో ఆయనకి తెలియను. రేపు ఏమి తిందుమా, ఏమి తాగుమా, ఏమి ధరించుకుందామని ఏ రోజు మీరు చింతపడరు. మీ చింత యావత్తు నా మీద ఉండాలి. నన్ను ఎలాగ మీరు సంపాదించుకోవాలా, నా ఆలోచనలు మీరు ఎరుగుకోండి. నాకు చెందిన వారు కనుక పరలోక రాజ్యములో, అనగా నీ యొక్క హృదయ రాజ్యములో ఆ యొక్క పరలోక సింహాసన ఆసీనుడైన వాడు నీ హృదయములో ఆసీనుడు కావాలి. నీ హృదయాన్ని ఏలాలి. నీకు యజమానుడు కావాలి. అంటే ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సో సింపుల్. ఒకే ఒక్క మాటలో, మొట్టమొదట దేవుడు ఎవరిని దృష్టిస్తాడు? ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము గలవాడై ఉంటాడో వారినే నేను దృష్టించున్నాను. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా కోసం ఎవరు కట్టమన్నారు గృహాన్ని, మందిరాన్ని అంటాడు యెషయా 66. అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్కు కోసము, దేవుని యందు భయభక్తుల కోసం ఆయన, అంటే దేవుని యందు భయభక్తులే జ్ఞానమునకు మూలం. ఏ రోజునైతే నీవు జ్ఞానం చేత, తెలివి చేత, శక్తి చేత నీ ధనాన్ని నువ్వు సంపాదించుకోగలవు, సంఘం ఇస్తానంటున్నాడు. కానీ ఆ ధనమును ఏం చేస్తున్నావు అనేది ఈ రోజున ఏమైపోయిందంటే, ఈ ధనాన్ని ప్రకటించే వాళ్ళు ఉన్నారు, కానీ ఆ ధనాన్ని ఆ సేవకుడు దేనికోసం వాడుతున్నాడు, ఆ ధనంతో ఆ సేవకుని జీవితం, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అనేది మర్చిపోతున్న ఈ రోజుల్లో, నిజముగా దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా మేలు కొరకు వస్తున్న ఈ రోజుల్లో, నీవు దేవుని దగ్గరికి రావాల్సింది మేలు కొరకు కాదు, నేను ఆయన్ని ఆరాధించాలి, ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కనుక ఎప్పుడైతే నీవు దేవుని పరమాత్మ, నీ ఆత్మ ఏకాత్మ అవ్వాలని నువ్వు ప్రయత్నం చేస్తావో, అయితే ఎప్పుడైతే నీ ఆత్మ పరమాత్మ ఏకాత్మ కావాలి అంటే, నీ ఆత్మలో ఎప్పుడైతే వినయము ఉంటుందో, పరమాత్మ వినయము గలవారిని, అయితే ఎప్పుడైతే నీ ఆత్మలో ఇవి అవి పెట్టుకుంటావో, అంటే ఒక్క మాటలో చెబితే, ఇక్కడ ధనవంతుడు లాజరు కథలో అతని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తిని బతికాడు అంటే అంత దరిద్రంలో ఉండమన్నా. ఓకే, మరి సమరయ స్త్రీ వచ్చి, ఆ కానాను సురేపైన స్త్రీ వచ్చి ఏమంటుంది? అయ్యా కరెక్టే, కానీ యజమానుల బల్ల మించి పడే రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా, అలా చూడు అమ్మా నీ విశ్వాసం. అంటే నీ విశ్వాసములో అంతగా దేవుడు ఇచ్చే విధముగా దేవుని కోసం ఎదురు చూడాలి. మరి ఒక పరిగె ఏరుకునేదానిలాగా రూతుని తీసుకొచ్చి యజమానురాల్లాగా చేయలేదా? ఒక యోసేపుని ఒక బానిస పిల్లడిగా అమ్మేసి మరి అక్కడ గవర్నర్ని చేయలేదా? అంటే నీ దరిద్రంలో నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? ఆకాశం తట్టు కన్నులెత్తి, ప్రభువా నీవు ఇవ్వగా ఎవ్వడు ఆపలేడు, ప్రభువా నీవు మొయ్యగా, నా కష్టం వల్ల ఏమీ కదయ్యా, నీ ఇష్టం వల్ల సమస్తము నీకు సాధ్యము, నీ ఆశీర్వాదము నాకు ఐశ్వర్యం ఇస్తుంది. నేను ఎంత కష్టపడినా కూడా, నేను కష్టపడే వయసు ఉన్నంత వరకే, శక్తి ఉన్నంత వరకే అని ఏ రోజునైతే నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేచనతో ఆయన్ని వెతుకుతావో, ఆయన రాజ్యమును వెతుకుతావో, ఆయన చిత్తమును వెతుకుతావో, ఆయన కృపని వెతుకుతావో, ఆయన కనికరమును వెతుకుతావో. సో సింపుల్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం. ఒక రాజు ఉన్నాడంట, ఈ రాజు నిత్యము కూడా ఏం చేస్తుండేవాడు? మంచి ధర్మ కార్యాలు చేస్తూ ఉండేవాడు. అయితే ఈ రాజుకి ఒక రోజున ఒక ఆలోచన వచ్చింది. అక్కడ ఆ రాజ్యంలో ఉండే రూల్ ఏంటంటే, ప్రతి ఒక్కరిని ఒక రాజుని చేస్తారు, ఒక 10 సంవత్సరాలు ఉంచుతారు. 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆ నది దాటి అటు పక్కన ఒక దీవి ఉంది, ఆ దీవిలో వాళ్ళని వదిలేస్తారు. వాళ్ళు ఇంకా వెనక్కి వస్తే మళ్ళా రాజు అవుతాడు, లేకపోతే రారు. కనుక ఆ దీవిలోకి వెళ్ళి వాళ్ళందరూ చచ్చిపోతారు, మళ్ళీ ఇంకో కొత్త రాజుని వెతుకుతారు. అయితే ఏం జరుగుతుంది అనేది ఈ రాజుకు అర్థం కాదా. ఇతను చాలా మంచివాడు, అందరికీ మంచిగా చూస్తున్నాడు,
కానీ వాళ్ళకి మంచితనం వద్దు. వాళ్ళకి ఉన్న రూల్ ఏంటంటే ఆ రాజు 10 సంవత్సరాలు చేయాలి, ఆ తర్వాత ఆ రాజుని అటువైపు పంపించేయాలి. ఒకవేళ ఆ రాజు కోసము కొన్నాళ్ళు ఎదురు చూస్తారు, అతను వెనక్కి వస్తే అతన్ని మళ్ళా రాజుగా చేసి నిత్యము రాజుగా ఉంచుతారు. కనుక ఈ రాజు ఏం చేశాడంటే తాను ఏ 10 సంవత్సరాలు ఇక్కడ అనుభవించాలో మంచిగా ఇది పట్టించుకోలా. తాను వెళ్ళబోయే అక్కడికి ఖచ్చితంగా వీళ్ళు నన్ను పంపించేస్తారు, అసలు అక్కడ ఏముంది అని వెళ్ళి చూసేటప్పటికి అక్కడ భయంకరమైన క్రూరమృగాలు, భయంకరమైన పరిస్థితులు, అక్కడికి వెళ్ళి మరుక్షణం చచ్చిపోతారు. దానికి అర్థమైపోయింది. కనుక ఒక పెద్ద సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపోయి ముందు ఎక్కడ వర్కౌట్ చేయలేదు, అక్కడ మొత్తం సిద్ధపరిచాడు, శుభ్రపరిచాడు, హ్యాపీగా బిల్డింగ్ కట్టుకున్నాడు. సరే, ఒక సమయం వచ్చింది, ఈ రాజుని పంపించేశారు. హ్యాపీగా అక్కడ ఉన్నాడు. సమయానికి మళ్ళీ ఆయనకు వచ్చాడు, రాజుగా కలకాలం వదిలాడు. అర్థం ఏంటంటే నీవు ఈ లోకము శాశ్వతము కాదని, పరలోకము శాశ్వతమని, అక్కడ పరిస్థితులను బట్టి ఇక్కడ వర్కౌట్ చేయాలి. అంటే నీవు ఏ లక్ష్యం కోసం వెతుకుతున్నావో అది ఇప్పుడు వర్కౌట్, ఏమి ఆశిస్తున్నావో ఇక్కడ వర్కౌట్, ఎవరి దగ్గర నుంచి మేలుకొందుకున్నావు అది ఇక్కడ వర్కౌట్. ఏ రోజునైతే లక్ష్యాన్ని చూసేవాడు జ్ఞాని, గమ్యాన్ని చూసేవాడు జ్ఞాని, తాను కోరుకున్నది ఆశించేవాడు కాదు, శాసించేవాడు కాదు, తాను కోరుకున్న దాని కోసము ప్రాణము పెట్టి త్యాగం చేసినా పర్వాలేదు నిలబడేవాడు, పట్టుగలవాడు. అటువంటి దీన మనస్సు కలిగినవాడే ధన్యుడు. అంటే తన విశ్వాసంలో వనకనివాడు, వెనకనివాడు, దానికోసం విరిగి నలిగిన యాగముగా ఏమన్నా చేయి, కానీ నువ్వు నాకు కావాలని అటువంటి వారు బలవంతులు. అంటే ఏమంటాడు తెలుసా, పరలోక రాజ్యం బలాత్కారుల చేత పట్టింది. ఎవరు? ఒక రాహేలు, ఒక రాహబు వేశ్య పట్టబడింది, ఒక తామారు, ఎంతమంది పేర్లు చెప్పుకుంటారు, వాళ్ళందరూ ఒక రూతు మోయాబిరాలు శబ్దమైన వస్తుంది. దేవుడు అటువంటి వారి కోసం చూస్తున్నాడు. ఇటువంటి వాక్యం దీవించుగాక. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన ఇటువంటి వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, దీవెనకరంగా క్షేమని వీరిని వీరి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఏస్తున్నామని దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ